వచ్చిందని చెప్తారు. సడన్ గా చాలా సార్లు వింటాం ఈ మధ్య కాలంలో. మరి అటువంటి సమయంలో, అటువంటి ఎమర్జెన్సీ సమయంలో మనం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది, ఒక ప్రక్రియ ఉంటుంది. అది సిపిఆర్, కార్డియో పల్మనరీ రెస్పిరేటర్ అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. మనకు ఈ బేసిక్ లైఫ్ స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. ఈ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి బ్రింగ్ బ్యాక్ ద హార్ట్ బీట్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ మా ధర్మరావుపేట పాఠశాలను తీసుకోవడం జరిగింది. దాంట్లోనే ఇన్ని రోజుల దాకా మాకు ఇక్కడ 2 రోజులుగా పిల్లలకు చాలా మందికి అవగాహన కల్పించడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారి చాలా మంది ఉన్నారు కాబట్టి మరి సిపిఆర్ అనేది ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయం జస్ట్ ఒక 5 minutes చేస్తాం సార్. ఒకటి మనకు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి సడన్ గా పడిపోయినప్పుడు మనం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ అతనికి బ్రీతింగ్ వస్తుందా వస్తలేదో చెక్ చేయాలి సార్. బ్రీతింగ్ చూడాలి. సెకండ్, హార్ట్ బీట్ చూడాలి, హార్ట్ బీట్ ఉందా లేదా. ఇవి 2 కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇవి 2 కూడా కనిపించలేదు సరిగా మనం కన్ఫర్మ్ చేసుకోలేకపోతే అప్పుడు ఇక్కడ థ్రోట్ ఉంటుంది కదా మనకు, ఈ థ్రోట్ కు సైడ్ కు ఇట్లా 3 వేలతో కొట్టుకుంటే అందరూ మనకు సౌండ్ వస్తుంది. ఒకసారి అక్కడ నాడి మనకు పల్స్ వస్తుంది చూడండి, ఒక్కసారి పల్స్ కంపల్సరీ వస్తుంది. ఆ పల్స్ కూడా లేదనుకోండి, బ్రీత్ వస్తలేదు, హార్ట్ బీట్ వస్తలేదు, ఇక్కడ పల్స్ వస్తలేదు, ఏది రానప్పుడు మనకు ఈ 3 లేనప్పుడు ఆ వ్యక్తి యొక్క హార్ట్ పనిచేస్తలేదని మనం కన్ఫర్మ్ చేసుకుంటాము. కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, కన్ఫర్మేషన్ అయిన తర్వాత 108 మెడికల్ ఎమర్జెన్సీకి కాల్ చేయాలి కంపల్సరిగా. దేనికి కాల్ చేయాలి? 108. వెరీ గుడ్, కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత మరి 108 అంబులెన్స్ వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఆ టైంలో ఏం చేయాలంటే ఆ పేషెంట్, ఆ వ్యక్తిని చనిపోయిన అనుకుంటున్నాం మనం, ఆ వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం, ఒక మంచి ప్లేస్లో పడుకోబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత ఏం చేయాలి, అతని యొక్క తలను పైన కణాలు పెట్టాలి. ఇట్లా మామూలుగా ఇట్లా ఉంటుంది, ఇట్లున్నాక ఇలా పైన కణాలు, ఈ గదువును ఇలాగ పైన కంటే ఇలా ఉంచేసారు. ఉంచిన తర్వాత మనం ఇట్లా మోకాళ్ళ మీద కూర్చోవాలి కంపల్సరిగా. మోకాళ్ళ మీద కూర్చొని ఇలా ఎత్తుండ అది కనిపించాలని పైన పెట్టాము. మోకాళ్ళ మీద కూర్చొని ఈ 2 చేతులు ఎంత పెట్టాలి, ఇట్లా 2 చేతులు ఒక దగ్గర ఇట్లా పట్టుకొని ఒక ఆరు పైన ఒకటి ఇలా ప్లేస్ చేయాలి. స్ట్రేట్గా ఉండాలి, 2 చేతులు కూడా స్ట్రేట్గా ఉండాలి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం హార్ట్ పైన ప్రెస్ చేయాలి. ఎట్లా కంప్రెషన్స్ ఇవ్వాలి అంటే, ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, హార్ట్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ మనకు తెలవాలి. మన గుండె ఉంటుంది తెలుసా మీ అందరికీ? ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడనా, 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 ఇక్కడ ఉంటుందా, ఇక్కడనా, ఇక్కడ ఉంటుందా, ఇక్కడనా, ఇక్కడనా, ఇక్కడనే ఉంటుంది. ఈ ప్లేస్ లో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి ఈ రిబ్స్ 2 టచ్ అయ్యే దగ్గర వి షేప్ వస్తుంది చూడండి. ఒకసారి ఈ వి షేప్ వచ్చినప్పుడు దీనికి కొద్ది కింది భాగంలో లాస్ట్ రిప్ వస్తుంది మనకి. ఈ లాస్ట్ రిప్ దగ్గర హార్ట్ ఉంటుంది. ఆ లాస్ట్ రిప్ దగ్గర మనము కంప్రెషన్స్ ఇవ్వాలి. ఎట్లు ఇవ్వాలి? ఇక్కడ ఫాస్ట్ గా 1 నిమిషంలో 100 నుంచి 130 నుంచి 140 వరకు కంప్రెషన్ చేస్తున్నాం. ఇట్లా ప్రెస్ చేస్తూనే ఉండాలి కంపల్సరిగా. ఆ ప్రెస్ చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి 30 నుంచి 40 కంప్రెషన్ ఒకసారి బ్రీత్ ఇవ్వాలి. ఆర్టిఫిషియల్ బ్రీత్ అనేది మౌత్ టు మౌత్ బ్రీత్ ఇవ్వాలి. మౌత్ టు మౌత్ బ్రీత్ ఇట్లా ఎంతవరకు చేయాలి సార్ అంటే, వారు ప్రతి 1 minute ఒకసారి చెక్ చేసుకోవాలి. హార్ట్ బీట్ స్టార్ట్ అయితే కాలేదు, వస్తలేదు, 2 minutes, 3 minutes, 5 minutes, 10 minutes, ½ an hour వరకు చేస్తూనే ఉండాలి. మనకు అంబులెన్స్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలి. ఇక్కడ కంప్రెస్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం మనం ఏంటంటే, మనకు ఎంత డెప్త్ లోపలికి కంప్రెస్ చేయాలంటే 5 centimeters డెప్త్ కంప్రెస్ చేయాలి సార్. చిన్న పిల్లలు అంటే 5 years లోపు అయితేనేమో 2 centimeters లోపు, పెద్దవాళ్ళకైతే 5 centimeters లోపు కంప్రెస్ చేయాలి, లోపలికి ప్రెస్ చేయాలి కంపల్సరీ. అంత డెప్త్ కంపల్సరీగా ఉండాలి. అట్లా ఉండే విధంగా చేస్తే మనకు ఆ వ్యక్తి బతికే అవకాశం 90% ఉంటుంది సార్. చాలా మందికి ఈ మధ్య కాలంలో చనిపోతున్న వ్యక్తులలో సిపిఆర్ విధానం తెలియకనే 80% డెత్స్ అనేది అవుతున్నాయి సార్. 80% చనిపోతున్నారు. కనుక మనం జాగ్రత్తగా మన ఇంట్లో ఎవరికైనా సరే ఇబ్బంది అయినప్పుడు, అంటే డెత్ అయిపోతున్నారు అంటే కార్డియాక్ అరెస్ట్ అయింది, పల్స్ లేదు, హార్ట్ బీట్ లేదు, ఏది లేనప్పుడు కంపల్సరిగా
మీరందరూ ఈ ప్రక్రియ చేసే ప్రత్యేకమైన అవకాశం మనకు ఉంటుంది. దీనికోసం మేము కొన్ని పాఠశాలలో కూడా మా బ్రింగ్ బ్యాక్ ద బ్రిడ్జ్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఈ రెండు ఆర్గనైజేషన్ల తరఫున కొన్ని పాఠశాలలో ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం సార్. మీకు కావాలంటే మేము కూడా వచ్చి మీకు అవగాహన కల్పిస్తాం, మీతో కూడా చేయిస్తాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మై డియర్ కృష్ణ.